లలిత యాదవ్ అట. ఇగో ఈమె 1979 ఈమె మెయిల్ ఐడి @ లలిత యాదవ్ 1979 మెయిల్ ఐడిలోని ఈమె ఏం కామెంట్ పెట్టిందంటే, అసలు నువ్వు ఎంత అమ్ముడు పోయావు అది చెప్పు తమ్ముడు, అమ్ముడు గురించి నువ్వే చెప్పాలి అని ఈమె ఇగో ఈమె లలిత యాదవ్ అట. ఈమె ఇక్కడ చూడాలి కీలకంగా ఈమె ఎక్కడ ఉన్నది ఇంకా తనది నీకు వీడియోలో చూపిస్తా. ఇక్కడ పిక్ పెట్టుకున్న యూట్యూబ్లో. అయితే ఈమె కవితక్క పక్క పంట ఉంటుంది. ఈమెనే ప్రెస్ మీట్లో ఇక్కడ ఇప్పుడు నేను ఎవరైతే చెప్తున్నాడో లలిత యాదవ్ అనే వ్యక్తి దాడిలో కీలకంగా ఒక సూత్రధారి, ఒక టీం లీడర్గా నిజంగా వీళ్ళని రండి ఆఫీస్ మీద దాడి చేద్దాం, వీళ్ళు ధర్నా చేస్తానికి రా తల్లి, మీరు ధర్నా చేస్తానికి పోతే ఎక్కడ ధర్నా చేస్తారు? నిరసన కార్యక్రమం ఎక్కడ? వెల్కమ్ టు అవర్ ఛానల్, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు వెంకీ విత్ తెలంగాణ ఛానల్. అయితే క్యూనిస్పై విధ్వంసానికి నేటికి 11 రోజులు. దాదాపుగా ఆ రోజు విధ్వంసం ఎంత జరిగింది ఏం కథ అనేది మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తా. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎవరికి వత్తాసు పలుకుతుంది, ఎవరిని జైల్లో పెట్టే కుట్ర పన్నుతోందని తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలకు నిజంగా వాళ్ళకు అనుమానం వస్తున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. గత 11 రోజుల నుంచి అసలు ఏం జరుగుతుంది, తెలంగాణలో ఎవరిపైన కుట్ర పన్నుతా ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు, అసలు ఏం చేయడానికి పూనుకున్నారు, ఈ దాడుల కారణం ఏంటి, ఈ దాడుల వెనుకున్న వాళ్ళు ఎవరు అని అనేక అనుమానాలు రేకెత్తుతున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఇక్కడ ఈ కవితక్క ఎమ్మడి గూండాలు అనుచరులు ఎవరైతే జాగృతికి సంబంధించిన మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలే ఎవరినైతే పావులుగా వదుకొని మా కళ్ళల్లో మమ్మల్ని పొడిపించే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు యథేచ్ఛగా ఇక్కడ ప్రెస్ మీట్లలో ఎక్కడ పడితే అక్కడ పాల్గొంటూ ఉన్నారు. ఇదివరకు కూడా మీకు నేను ఒక క్యాండిడేట్ గురించి చూపించే ప్రయత్నం చేసిన వీడియోలో అక్కడ క్యూనిస్ ఆఫీసులో జరిగిన దాడిలో ఉన్నాడు. అలాగే ఆడ ప్రెస్ మీట్లో కవితక్క 2 రోజుల తర్వాత పెట్టిన ప్రెస్ మీట్లో కూడా క్లియర్గా నీకు వీడియో రూపకంగా చూపించే ప్రయత్నం చేస్తున్నా. నిన్న కూడా ఈ వ్యక్తి గురించి చెప్పిన లలిత యాదవ్ అట. ఇగో ఈమె 1979 ఈమె మెయిల్ ఐడి @ లలిత యాదవ్ 1979 మెయిల్ ఐడిలోని ఈమె ఏం కామెంట్ పెట్టిందంటే, అసలు నువ్వు ఎంత అమ్ముడు పోయావు అది చెప్పు తమ్ముడు, అమ్ముడు గురించి నువ్వే చెప్పాలి అని ఈమె చెప్తా ఉన్న నేపథ్యం మనం చూస్తున్నాం. అంటే వీళ్ళకు నిజంగా వీళ్ళకు తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా, లేకపోతే ఎవరితో ఏమవుతుంది అని ప్రతిపక్షంలో ఉండి కూడా ఇంత అహంకారంతో కళ్ళు నెత్తికెక్కించి కవితక్క ఎలాంటి పనులు వీళ్ళతో చేపిస్తున్నది, మన బీసీ బిడ్డలతో చేపిస్తూ ఉన్నది, మన కళ్ళల్లో మనల్నే పొడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నదని కీలకంగా వివరించే ప్రయత్నం చేస్తా మీకు. అంటే కీలకంగా అర్థమవుతున్న నేపథ్యం ఇప్పుడు బీసీ ఉద్యమానికి కీలక పాత్రధారైన, కీలక సూత్రధారైన, బీసీ ఉద్యమాన్ని ఉర్రూతలగిస్తున్న నిజంగా తీన్మార్ మల్లన్నను ఒక విధంగా అరెస్ట్ చేసే కుట్ర జరుగుతూ ఉన్నదంటే ఇది వాస్తవం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తీన్మార్ మల్లన్న ఆర్డినెన్స్ ద్వారా 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించకుండా ఒకవేళ స్థానిక ఎన్నికలకు పోతే ఇట్లా భూకంపం సృష్టిస్తా అని చెప్పిండు. ఒకవేళ నిజంగానే 42% రిజర్వేషన్ బీసీలకు అమలు చేయకుండా స్థానిక ఎన్నికలకు పోతే తెలంగాణలో భూకంపం సృష్టిస్తా అని చెప్పిన నేపథ్యంలో తీన్మార్ మల్లన్న పైన అరెస్టు కుట్రకు కారణం నిజంగా ఈ దాడి జరగడానికి తీన్మార్ మల్లన్న అరెస్ట్ చేయడానికి కుట్ర పడిన నేపథ్యం ఇప్పుడు బలపడుతున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ తీన్మార్ మల్లన్న ఒంటి మీద చేయబడ్డా, లేకపోతే తీన్మార్ మల్లన్న జైల్లో పెట్టాలని చూసినా నిజంగా భూకంపం పుట్టిస్తాం తెలంగాణలో. మా బీసీ బిడ్డలు, మా ఎస్సీ బిడ్డలు, మా మైనార్టీ బిడ్డలు అందరూ కలిసి భూకంపం పుట్టిస్తాం తెలంగాణలో. మాకున్న నిజంగా ఒక బలమైన గొంతును ఆయన పైన చేయబడ్డా కానీ మేము ఊరుకునే ప్రసక్తి లేదు. మేము చూస్తూ ఉన్నాం, ఎందుకంటే ఓపిక పడుతూ ఉన్నాం. స్థానిక ఎన్నికల నేపథ్యంలో మీ తాయిరాలు, మీ కథలు, మేము అన్నీ చూస్తూ ఉన్నాం. మా బిడ్డలతో, మా బీసీ బిడ్డలతో మా పైన దాడులు చేపిస్తూ ఉంటారు, మమ్మల్ని హతమార్చే ప్రయత్నం చేస్తారు. మా బలమైన మా కోసం కొట్లాడుతున్న నాయకుడిని నిజంగా ఏదో క్యారెక్టర్ అసోసియేషన్ చేయడానికి, అంటే క్యారెక్టర్ను బ్యాడ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అయినా కానీ ఓపిక పడతా ఉన్నాం. ఎందుకు ఓపిక పడతా ఉన్నాం అంటే, మీరు మా బీసీలకు జరుగుతున్న, అంటే మా మూలంగా మాకు 42% రిజర్వేషన్ రాకుండా ఇక్కడ మీరు ఏదైనా ఒకటి అంకబెట్టి నిజంగా ఎవరైనా ఒకరికి ఇట్లా జరుగుతుంది అల్లకల్లో సృష్టించి టాపిక్ని డైవర్ట్ చేసే విధంగా ముందుకు వెళ్ళే ఈ కుట్రలు ఏమైనా పండితరు కావచ్చు అని మేము సైలెంట్గా ఉంటున్నాం అంతే. మా మూలంగా తెలంగాణ రాష్ట్రం డిస్టర్బ్ అవ్వడానికి మాకు ఇష్టం లేదు కాబట్టి మేము ప్రశాంతంగా ఉంటున్నాం. అది అర్థం చేసుకోవాలి. దీన్ని అలసిగా తీసుకొని మీరేదో చేయాలి, ఇదంతా బీసీ ఉద్యమాన్ని డైవర్ట్ చేసేందుకే. మీ కుట్రలు ఎవరికి తెలివాయి? అందరికీ తెలుసు కుట్రలు. నేను చూస్తా, ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను మిత్రులారా. ఎంత దారుణం అంటే, ఈమె లలిత యాదవ్ అట. ఈమె ఇక్కడ చూడాలి కీలకంగా ఈమె ఎక్కడ ఉన్నది ఇంకా తనది నీకు వీడియోలో చూపిస్తా. ఇక్కడ ఈమె వాట్సాప్ అండ్ మన ఏది యూట్యూబ్లో పెట్టుకున్నది, ఈయన ప్రొఫైల్ పిక్ పెట్టుకున్న యూట్యూబ్లో. అయితే ఈమె కవితక్క పక్క పంట ఉంటుంది. ఈమెనే ప్రెస్ మీట్లో ఇక్కడ ఎందుకు తల్లి నీకు ఏం బాధ వచ్చింది తల్లి? ఓసీ నాయకత్వంలో ఎంగిల్ మెతుకులు తినుకుంటా బీసీ నాయకత్వం వర్దిలాలంటే కొంచెమైనా సిగ్గనిపిస్తలేదు అక్క మీకు?
మీ అడుగురు ఎవరైనా బీసీ ప్రజలు బయటకు వచ్చి అడుగురు ఒకసారి, మేము ఇట్లా కవిత కథలో పనిచేస్తున్నాం, మా బీసీ నాయకత్వం వర్ధిల్లాలంటే ఎట్లుంటుంది, ఏం కథ, ప్రజలు దేనికి సమాధానం చెప్తారు, మీకు ఏ విధంగా సమాధానం చెప్తారు అనేది ఒకసారి చూడుర్రి. ఎందుకు ఇంకా మనం చేసిన గొప్పతనం, మనం చేసిన ఘనకార్యం అని, మనం చేసిన దాడి మంచిదానని మీరు చెప్తా ఉన్నారా? ఇగో ఈమె ఏమని కామెంట్ పెడుతుంది తెలుసా, ఈమెనే ఇంకా స్వయంగా ఈమె దాడిలో ఉన్నదా లేదని మీకు కీలకంగా చూపించే ప్రయత్నం చేస్తుంది. ఇగో ఒకసారి చూడుర్రి. రైట్, సౌండ్ కూడా పెడతా. మరీ గింత అన్యాయం అయితే మరీ కింద అన్యాయమా? అయ్యో ఈ దాడిలో ఇప్పుడు నేను ఎవరైతే చెప్తున్నాడో లలితా యాదవ్ అనే వ్యక్తి దాడిలో కీలకంగా ఒక సూత్రధారి, ఒక టీం లీడర్గా నిజంగా వీళ్ళని రండి ఆఫీస్ మీద దాడి చేద్దాం, వీళ్ళు ధర్నా చేస్తానికి తల్లి మీరు ధర్నా చేస్తానికి పోతే ఎక్కడ ధర్నా చేస్తారు, నిరసన కార్యక్రమం ఎక్కడ చేపడతారు, ఆఫీస్లోకి ధ్వంసం చేసి నిరసన కార్యక్రమం అంటారు. అదే కొంచెమైనా తెలివి ఉన్నదా మీకు? మీ భవిష్యత్తులో ఏమైతే అని మీ ఫ్యూచర్ గురించి ఎప్పుడైనా ఆలోచించుకున్నారా? ఇంతకుముందు జాగృతిలో పనిచేసిన వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారని మీరు ఎప్పుడైనా ఆలోచించుకున్నారా? ఎందుకు ఈ బతుకంతా ఎందుకు మనకు, మరి ఈ బానిస బతుకులు ఎందుకు, మనం ఎవరికి దాడిపోతున్నాం, ఎట్లా పోతున్నాం, ఎందుకు పోతున్నాం అనేది ఒకసారి ఆలోచించడమా? ఇగో ఇలా ఉన్నారు వీళ్ళు కీలకంగా. చూడు ఇగో ఈమెనే, ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇగో ఈమెనే, ఈ పర్సన్ ఈ కన్ను వేసుకున్న పర్సన్ ఉన్నా చూసినావా? ఇగో ఈ పర్సన్ ఇగో జై కవితక్క అంటాను చూడు. ఇగో ఈ పర్సన్ లలితా యాదవ్ క్లియర్గా కనబడుతుంది మన వీడియోలో. ఇగో క్లియర్ కనబడదా? ఇగో ఈమె గన్మెన్ను కొడితే చిత్కబాత చూడండి, గన్మెన్ అగో లోపలికి పోవడానికి ప్రయత్నం, అగో గన్మెన్ను చితకబాదిన మహిళ ఈమె లలితా యాదవ్. ఈమె ప్రెస్ మీట్ లో దర్జాగా కూర్చున్నది కవితక్క ఎంబడి. ఇగో ఏది ఎక్కడ న్యాయం, ఎవరికి న్యాయం? ఈ ప్రభుత్వాలు ఎవరికి వత్తాసు పలుకుతున్నాయి? ఎవరిని లోపలేస్తాను కుట్రలు చేస్తా ఉన్నారు మీరు? ఎవరిని బలిపోషణ చేస్తా ఉన్నారు? ఇదేం కుట్ర? ఈ గింత అన్యాయం ఉంటుందా? యథాచ్ఛగా దాడులు చేసిన వాడు ప్రెస్ మీట్ లో తిరుగుతా ఉన్నారు. ఇగో ఈ పక్కబండి ఇంకో పర్సన్ కూడా ఉన్నాడు, ఇగో ఈడో కూడా ఇక్కడ నవ్వుతా ఉన్నాడు. అంటే డబ్బులు ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఏమైనా చేయొచ్చా? ఒక మనిషిని కనబడకుండా చేస్తారా? నైట్ లేపేస్తాడు ప్రయత్నం చేస్తారా? గింత అన్యాయం ఉంటుందా? మరి ఎవరు చూస్తారనుకుంటారా? మీ అరాచకాలు, మీ కుట్రలు ఎవరు చూస్తారనుకుంటారా? ఇంకా పైగా ఇలా ఐడిలోకి వెళ్ళి కామెంట్లు పెట్టాడు నాకు. మీ బెదిరింపులకు ఎవరు భయపడటం లేడు ఇక్కడ. గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక రోజు కాదు, 2028లో మా బీసీ రాజ్యం వస్తుంది. మా బీసీలు అందరూ మేలుకున్నారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను ఏ విధంగా బానిసలుగా వాడుకుంటున్నారో మీకు బుద్ధి చెప్పే రోజు కూడా వస్తుంది తప్పకుండా. ఈ డ్రామా ఏంది, కథ ఏంది? అసలు దాడి జరిగిన వాళ్ళు దాడి చేసిన వాళ్ళు యథేచ్ఛగా ప్రెస్ మీట్ పెట్టి బయట తిరుగుతూ ఉన్నారు. అంటే ఏంది, డబ్బు అహంకారమా లేకపోతే అధికారం అదమా? మీకు ఎందుకు ఇంత? తెలంగాణ రాష్ట్రంలో అధికారం పోయి దాదాపుగా మీకు సంవత్సరంన్నర గడుస్తున్నా ఎందుకు నడుస్తూ ఉన్నది? మరి దీని వెనక వాళ్ళు రేవంత్ రెడ్డి కవితక్కను పాములాగా వాడుకుంటలేడా? ఎందుకు వేస్తూ ఉన్నారు ఈ కుట్రలు? ఎవరిని బలపోసం చేస్తారు? పక్కా నేను చెప్తున్నా, దీన్ని తీర్మానం స్థానిక ఎన్నికల ముందు అరెస్ట్ చేసే కుట్ర జరుగుతూ ఉన్నది. ఈ ఆలస్యానికి కారణం అదే. నిజంగా మీకు అనేకమంది ఆరోపణలు వస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి కావాలని కుట్రలు పండిండు, రేవంత్ రెడ్డి కావాలని ఈ ఇద్దరిపైన కేసులు పెట్టిండు, చాకచక్యంగా ఇద్దరిపైన కేసులు పెట్టినని కూడా కొన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యం. నిజంగా ఒకవేళ రేవంత్ రెడ్డి లేడనుకుంటే కవితక్కను ఏవన్గా ముద్దాయిగా చేర్చి వెంటనే కవితక్కను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ బీసీ ప్రజల తరపున, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజల తరపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణలో బీసీ గొంతుగా తీర్మానానికి ఏమైనా జరిగితే అగ్నిగుండం అయితే తెలంగాణ రాష్ట్రం. గుర్తుపెట్టుకోండి మిత్రులారా. వీడియోను ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.